దెయ్యాలను కూడా భయపెట్టే శిథిలాల దిబ్బ ఆ కోట. సూర్యుడు అస్తమించిన తరువాత అక్కడ అడుగు పెట్టే ధైర్యం దెయ్యాలకు కూడా ఉండదట. చీకటిని కూడా భయపెట్టే స్థలం, ధైర్యవంతులకు కూడా వెన్ను వణికించే చోటు. అందమైన కోట, అందంగా అద్భుత కళాఖండంలా రాజస్థాన్ రాజసానికి మారుపేరుగా టీవీగా నిలబడే ఆ కోట ఇప్పుడు బీటలు వారిపోయింది. బీటలు వారిన ఆ కోట గోడల వెనుక భయంకరమైన చీకటి రహస్యాలెన్నో. ఆ పగుళ్ల వెనక నిశ్శబ్దంగా అనుసరించే కళ్ళున్నాయా? ఆ భూతాల గదుల్లో మనుషులు కనబడరు, అడుగుల శబ్దాలు వినబడవు. కానీ కొన్ని జతల కళ్ళు మనల్ని వెంటాడుతాయి, కొన్ని జతల అడుగులు మనల్ని అనుసరిస్తాయి, కొన్ని గొంతులు మనతో అదృశ్యంగా గుసగుసలాడతాయి. గాఢమైన నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. అక్కడ నిశ్శబ్దం ఎందుకంత భయంకరం? ఎవరు ఈ పట్టణాన్ని శపించారు? అసలేమైందక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని ఎండి బీటలు వారిన నేలపై ఓ కోట అలసిపోయినట్టుగా నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. అది కాలాన్ని చూసింది, వైభవాన్ని చూసింది, నాశనాన్ని చూసింది. ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. దెయ్యాలకు, అతీత శక్తుల కథలకు నిలయంగా మారిపోయింది. అదే భాన్ఘర్ కోట, భయానికి మారుపేరు. దశాబ్దాలుగా పర్యాటకులను, శోధకులను, ఆధ్యాత్మికవాదులను ఆకర్షిస్తూ ఉంది. దెయ్యాలుండే ప్రదేశాలను మీరెప్పుడైనా చూశారా? ఆ ప్రదేశంలో మీరు తిరుగుతున్నప్పుడు మీ చుట్టూ ప్రేతాత్మల ఉనికిని గమనించారా? బహుశా ఇటువంటి దెయ్యాలు, ప్రేతాత్మల కథలు చాలామంది నమ్మకపోవచ్చు. కానీ కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ జరిగే మిస్టరీలు చూస్తే నమ్మక తప్పదు. అలాంటి ఓ అంతు చిక్కని మిస్టరీ భాన్ఘర్ కోట. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే ఇక లేట్ చేయకుండా ఒక లైక్ కొట్టేయండి. అలాగే లాస్ట్లో మీ కమెంట్ కూడా రాసేయండి. భాన్ఘర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్ జిల్లాలోని ఆరావళి పర్వత శ్రేణుల పాదభాగంలో ఉన్న ఓ ప్రసిద్ధ కోట. ఇది భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశంగా భూతాల కథలతో ప్రసిద్ధి చెందింది. ఈ కోటను 1573లో అంబర్ రాజు భగవంత్ దాస్ తన రెండవ కుమారుడు మాతోసింగ్ కోసం నిర్మించారు. మాతోసింగ్ తన తాత మాన్సింగ్ లేదా భాన్ సింగ్ పేరుతో ఈ పట్టణాన్ని భాన్ఘర్ అని నామకరణం చేశాడు. అప్పట్లో ఈ పట్టణం సుమారు 9000 ఇళ్లతో సమృద్ధిగా ఉండేది. ఎంతో వైభవాన్ని చవిచూసింది. కానీ 1720 తర్వాత జనాభా తగ్గిపోవడం ప్రారంభమైంది. కోట వెనుక ఉన్న భయంకర దెయ్యాల, భూతాల కథలకు ఆకర్షించబడిన వారు, సాహసికులు, ఉత్సాహపరులు అందరూ నిత్యం ఈ శిథిల గోడల కోటను చూడడానికి వస్తూనే ఉంటారు. అందులో చాలామంది అనుభవాలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కొన్ని జతల కళ్ళు నిశ్శబ్దంగా మనల్ని వెంటాడుతాయి. ఎవరో మనల్ని రహస్యంగా అనుసరిస్తుంటారు. తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. వేడికి మారుపేరైన ఆ ప్రదేశం అకస్మాత్తుగా చల్లగా మారిపోతుంది. మనుషులు కనబడరు, అడుగుల శబ్దాలు మాత్రం వినబడతాయి. మన పక్కనే ఎవరో గుసగుసలాడుకుంటారు. హఠాత్తుగా భయంకరమైన అరుపులు వినబడతాయి. అంతలోనే హృదయ విదారకమైన ఏడుపులు, కీచుమన్న శబ్దాలు, వింత ధ్వనులు. నల్లటి చీర ధరించి నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న స్త్రీ కనబడినట్టుగా లీలగా కనబడే ఓ అనుభూతి. దెయ్యాల బొమ్మలు హఠాత్తుగా కనబడి అంతలోనే మాయమయ్యే నీడలు, పొగమంచు రూపాలు, యువరాణులు, సైనికుల రూపాలు. అంతవరకు స్థిరంగా ఉన్న వస్తువులు సడన్గా వాటంతటవే కదులుతాయి. ఏమాత్రం గాలి లేని సమయంలో హఠాత్తుగా తలుపులు, కిటికీలు వాటంతట అవే తెరుచుకుంటాయి, టపటపా కొట్టుకుంటాయి, మళ్ళీ అవే మూసుకుపోతుంటాయి. కొన్నిసార్లు అక్కడున్న వస్తువులు ఎవరూ కదపకుండానే మన మీద దాడి చేసినట్టుగా పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ భాన్ఘర్ కోటను చూడడానికి వెళ్ళిన వారు చెప్పిన భయంకర అనుభవాలు. వీటన్నిటి వెనుకున్న మిస్టరీ ఏంటి?
ఇవన్నీ ఆ కోటలో ఉన్న దయ్యాలు చేస్తున్న పనులేనా? ఇప్పటికీ మిస్టరీనే. ఇన్ని భయాలు వెంటాడుతున్నా సందర్శకులు రావడమూ ఆగలేదు, భయం భయంగా కోటంతా తిరిగి చూడడమూ ఆగలేదు. ఆ కనపడే నల్లటి చీర స్త్రీ ఒకప్పటి భాన్ఘర్ యువరాణి రత్నావతి. రత్నావతి రాజా ఛత్రసింగ్ కుమార్తె. అందానికి మారుపేరు. దేశం నలుమూలల నుండి వచ్చిన ఎంతోమంది రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. ఒక మంత్రగాడు కూడా యువరాణిని చూసి ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెను పొందడం అసాధ్యమని అతనికి ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆమెను సొంతం చేసుకోవడానికి మాయాజాలం ఉపయోగించాలని తాంత్రికుడు ప్రణాళిక వేశాడు. పరిమళ ద్రవ్యాల పట్ల యువరాణికి ఉన్న ఇష్టాన్ని గమనించి ఆమె ప్రేమను పొందడానికి యువరాణి కోసం కొన్న పరిమళంపై ఒక మంత్ర ప్రయోగం చేశాడు. ఈ విషయం తెలుసుకుని ఆ పరిమళ సీసాను పగలగొట్టింది యువరాణి. ఆ పరిమళం వెళ్ళి బండరాయిపై పడి ఆ బండరాయి మంత్రగాడి ఆకర్షణకు గురై అతని వైపు దొర్లుకుంటూ వెళ్ళింది. తాంత్రికుడు దాని కింద చంపబడ్డాడు. తన చివరి శ్వాస తీసుకునే ముందు క్షణాల్లో విషయం గ్రహించిన తాంత్రికుడు తన మరణానికి ప్రతిగా ఆ రాజ్యాన్ని, గ్రామస్తులను, యువరాణిని శపించాడు. ఆ శాప ప్రభావంతో కొన్నాళ్లకు మొఘలుల దాడితో కోటంతా నాశనమయ్యి యువరాణితో పాటు అందరూ మరణించారని, యువరాణి రత్నావతి, ఆమె ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న మాంత్రికుడి ఆత్మలు కోట లోపల ఉన్నాయని బలంగా నమ్ముతారు. మరికొందరు రత్నావతి మరెక్కడో పునర్జన్మ తీసుకుందని, ఆ యువరాణి వచ్చినప్పుడు మాత్రమే ఈ కోట మాంత్రికుడి శాపం నుంచి బయటపడుతుందని నమ్ముతారు. భాన్ఘర్ కోట మిస్టరీ వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. భాన్గఢ్ కోట నిర్మించబోయే ప్రాంతంలో కొండలపై సాధుగురు బాలూనాథ్ నివసించేవారు. కోట నిర్మాణానికి ముందు భగవంత్ దాస్ ఆ సాధువుతో సంప్రదించి కోట నిర్మాణానికి పూనుకున్నారు. అప్పుడు ఆ సాధువు, ఇక్కడ కోట నిర్మించుకో, కానీ కొన్ని షరతులకు లోబడి అని చెప్పాడు. రాజభవనం నీడలు తన నివాసంపై పడకూడదని, అలా పడేంత దగ్గర వరకు కోటను నిర్మించవద్దని షరతు పెడతాడు. ఒకవేళ అలా జరిగితే కోట శిథిలమవుతుందని హెచ్చరించాడు. ప్రారంభంలో కోటను సాధువు నిర్దేశించిన పరిమితులకు లోబడే నిర్మించారు. కానీ క్రమంగా రాజు సాధు మాటలను పట్టించుకోవడం మానేసి కోటను పెంచుతూ పోయాడు. చివరికి దాని నీడలు సాధువు ఇంటిని తాకాయి. దాంతో క్రుద్ధుడైన బాలూనాథ్ రాజ్యాన్ని శపించాడు. ఆ శాపం వల్లనే కోట నాశనమై చుట్టుపక్కల గ్రామాలు కూడా క్రమక్రమంగా వదిలివేయబడ్డాయి. ఆ తర్వాత కోటను పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగినా పైకప్పులు కూలిపోవడం, ఇళ్ళు నిలబడకపోవడం జరిగిందని ప్రజలు చెప్పుకుంటారు కథలు కథలుగా. అసలు ఇవన్నీ పుక్కటి పురాణాలా? భయపెట్టే కథలేనా? ఏమో. కథనాల సంగతి ఎలా ఉన్నా భయపెట్టే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అక్కడుంది. అందుకే భారతదేశ చారిత్రక కట్టడాలను సంరక్షించే బాధ్యత నిర్వహించే భారత పురావస్తు సర్వే సంస్థ భాన్ఘర్ కోట ప్రారంభంలో ఏఎస్ఐ గుర్తుతో కూడిన బోర్డుని ఏర్పాటు చేసింది. దీనిలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత భాన్ఘడ్ కోటలోకి ప్రవేశం నిషేధించబడింది అన్న హెచ్చరిక బోర్డు ఉంటుంది. దీనిని సాధారణంగా భారతదేశంలోని భయంకరమైన ప్రదేశాలలో ఉంచుతారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ బోర్డు. ఇదిలా ఉంటే ఈ కోట ఇలా శిథిలంగా మారిపోవడానికి మరో కథనం కూడా ఉంది. దాని ప్రకారం సమీపంలో అప్పట్లో బంగారు గనులు విపరీతంగా ఉండేవట. కొంతకాలానికి ఆ ఖనిజం అయిపోయింది. దాంతో మైనింగ్ ఆగిపోయిన తర్వాత ప్రజలు భాన్ఘడ్ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారని, అందుకే ఆ ప్రాంతమంతా శిథిలాలుగా మిగిలిపోయిందని కూడా ఓ ప్రచారం ఉంది. అతీంద్రియ శక్తులను, దయ్యాల కథలను నమ్మినా నమ్మకపోయినా భాన్ఘర్ కోట దాని చారిత్రక నిర్మాణ ప్రాశస్త్యం కోసం మాత్రం తప్పక చూడాల్సిందే. భాన్ఘర్ కోట 3 వరుస రక్షణ గోడలతో 5 భారీ గేట్లతో నిర్మించబడింది. కోటలో ఎన్నో దేవాలయాలు, హవేలీలు, ఖాళీగా ఉన్న మార్కెట్లు కూడా చూడొచ్చు. గోపీనాథ్ దేవాలయం, సోమేశ్వర దేవాలయం, కేశవరాయి దేవాలయం, మంగళాదేవి దేవాలయం, గణేష్ దేవాలయం, ఇలా చాలా దేవాలయాలే ఉన్నాయి. ఈ దేవాలయాలు 17వ శతాబ్దపు నాగర శైలిలో నిర్మించబడ్డాయి. మరి ఇన్ని దేవాలయాలు ఇక్కడున్నప్పుడు ఇక్కడ దెయ్యాలెలా ఉంటాయి?
దేవతలు ప్రజలను రక్షిస్తారని, చెడును జయిస్తారని చెబుతారు కదా. ఇన్ని దేవాలయాలున్న ఒక స్థలంలో దెయ్యాలు ఎలా ఉంటాయి అని కూడా కొందరి వాదన. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం మిస్టరీగానే మిగిలిపోయింది. శతాబ్దాల తర్వాత కూడా భాన్ఘర్ కోట శిథిల గోడలు ఏవో చెబుతూనే ఉన్నాయి, చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ మనం వినలేము. మరి మీరెప్పుడైనా రాజస్థాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ కోటను చూసే ప్రయత్నం చేశారా? భాన్ఘర్ కోటలోకి వెళ్ళడానికి ప్రవేశ రుసుము భారతీయులకు 25 రూపాయలు, విదేశీయులకు 200 రూపాయలు. కోట ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ హాంటింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.